హాయ్ అండి, ఈరోజు మనం నువ్వుల లడ్డూలను ఏ విధంగా తయారు చేసుకోవాలో కోసం ముందుగా తయారు చేసుకోవడానికి మనం నువ్వులు తీసుకుంటున్నాం. అలాగే ఇందులో బెల్లం తీసుకుంటున్నామండి, తురిమిన బెల్లాన్ని. అదేవిధంగా జీడిపప్పులు తీసుకుంటున్నామండి. అందులోకి ఎండు కొబ్బరి తీసుకుంటున్నామండి. అదేవిధంగా హెల్త్ బెనిఫిట్స్ కోసం కొద్దిగా ఫ్లాక్స్ సీడ్స్ తీసుకుంటున్నామండి. అలాగే కొద్దిగా వెన్న వాడుతున్నామండి. ముందుగా మనకు నువ్వులు తీసుకోవాలండి. అలాగే తురిమిన బెల్లాన్ని తీసుకోవాలండి, 1 కప్పు. అలాగే అందులో కొద్దిగా జీడిపప్పు తీసుకోవాలండి. అలాగే కొద్దిగా హెల్త్ బెనిఫిట్స్ కోసం ఫ్లాక్స్ సీడ్స్ కొద్దిగా వేసుకోవాలండి. నచ్చిన వాళ్ళు వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చండి. కంపల్సరీ అయితే లేదు, మనకి హెల్త్ బెనిఫిట్స్ కాబట్టి ఇది వేస్తున్నాం. అలాగే డ్రై కోకోనట్ పౌడర్ వేసుకోవాలండి. డ్రై కోకోనట్ ముందుగానే తురిమి పెట్టుకున్న డ్రై కోకోనట్ పౌడరు 1 కప్ అయితే సరిపోతుందండి. అలాగే జీడిపప్పు వేయించడానికి మనం ఇక్కడ గీ యూస్ చేస్తున్నామండి. వీటితో మనము నువ్వుల లడ్డుని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ అయితే పెడుతున్నామండి. ముందుగా మనము నువ్వులను కొద్దిగా వేయించుకుందామండి గ్యాస్ మీద. నువ్వులను ఈ విధంగా వేయించుకోవాలండి. గ్యాస్ సిమ్లో పెట్టుకొని లైట్గా దూరగా వచ్చేలాగా ఒక 5-10 మినిట్స్ వేయించుకోవాలండి. ఈ విధంగా వేయించుకొని మనం ఒక బౌల్లో అయితే తీసుకున్నామండి. వేగాయండి, చిట్టపటలాడుతూ. ఇప్పుడు ఫ్లాక్స్ సీడ్స్ వేయించుకోబోతున్నామండి. ఫ్లాక్స్ సీడ్స్ కూడా వేగిపోయాయండి, ఇలా చిటపటలాడాయి. వీటిని కూడా మనం బౌల్లో వేసి చల్లారనివ్వాలండి. ఇది హెల్త్ బెనిఫిట్స్ కోసం నేను వేసుకుంటున్నాను. మీరు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చండి. ఇది ఫ్లాక్స్ సీడ్స్ని వేయించిన తర్వాత కొద్దిగా చల్లారనివ్వాలండి. ఈ విధంగా అయితే వేగాయండి. కొద్దిగా గాలి కారబెడితే చల్లగైపోతాయి ఇవి. తర్వాత మిక్సీ పట్టేద్దామండి లడ్డూలుగా తయారు చేసుకోవడానికి. నెక్స్ట్ మనము ఒక చిన్న మూకుడు పెడదామండి. దీని మీద పెట్టేసి ఇంకోసారి పెట్టాలి. ఒక కడాయి పెట్టామండి చిన్నగా. ఇప్పుడు మనం నెయ్యి తీసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవడానికి, కాజుని ఫ్రై చేసుకోవడానికి నెయ్యి వాడుతున్నామండి ఇక్కడ. ఇప్పుడు
ఆయిల్ అయితే వేడెక్కిందండి, గీ అయితే వేడెక్కింది. మనము ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ కాజును తీసుకోబోతున్నామండి. తొందరగా అవ్వడం వల్ల తొందరగా తీయాల్సి వస్తుందండి. గోల్డెన్ బ్రౌన్ లాగా చేసుకోవాలండి మనం ఇది. ఇంకా నెక్స్ట్ వీటిని ఒక బౌల్లోకి అయితే షిఫ్ట్ చేద్దామండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేలాగా బాగా కాజుని వేయించుకోవాలండి. ఇప్పుడు ముందుగా మనం మిక్సీ జార్ తీసుకోవాలండి. అందులోనూ కొద్దిగా చల్లారిన నువ్వులను వేసుకుంటూ మిక్సీ పట్టేద్దామండి. ఇప్పుడు కొద్దిగా తీసుకోవాలండి. ఇప్పుడు వీటిని మిక్సీ ఆడిచ్చేద్దామండి. ఇప్పుడు చూద్దామండి. కొద్దిగా చూడండి ఎంత స్మూత్గా పౌడర్ అయితే తయారైపోయింది మనకు. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా బెల్లం తీసుకొని తురిమిన బెల్లాన్ని వేసుకుందామండి. మీకు తీపి ఎక్కువ కావాలనిపిస్తే బెల్లం ఎక్కువ వాడచ్చు. మధ్యలో ఒకసారి కలబెట్టుకుంటూ చూసుకుంటూ కలబెట్టాలండి. చూడండి స్మూత్గా అయిపోయింది. ఇప్పుడు బెల్లం ఎక్కడా లేకుండా మెత్తగా అందులో మిక్స్ అయిపోయింది. చూడండి ఈ విధంగా తయారవ్వాలి.
చూడండి ఇప్పుడు ఎంత స్మూత్గా అయిందో మనకు బాగా తెలుస్తుంది. పలుకులు లేకుండా చాలా మెత్తగా గ్రైండ్ అయితే చేసుకోవాలండి. ఈ విధంగా చేతులు మనం శుభ్రంగా కడుక్కొని ఇప్పుడు ఉండలు అయితే మొదలు పెడదామండి. ఇలా డ్రై ఫ్రూట్స్ అంతా వేసాను, అందులోనే నెయ్యి కూడా వేసానండి. ఇప్పుడు వీటిని కొద్దిగా బాగా మిక్స్ చేసి ఉండలు అయితే కట్టేసుకున్నామండి మనము. ఆ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు మనము ఈ సైజు లడ్డూలు చేసుకోవడానికి ఈ క్వాంటిటీలోన తీసుకుంటే సరిపోతుందండి. మనకు ఏ సైజ్ కావాలంటే లడ్డు ఆ సైజ్ చేసుకోవచ్చు. నేను మీడియం సైజ్ అయితే చేయబోతున్నానండి. ఇక్కడ జస్ట్ ఇలా బ్రష్ చేసుకుంటూ లడ్డు ఆకారంలోకి మార్చితే మనకి ఈ విధంగా లడ్డు అయితే తయారవుతుందండి. ఒక బౌల్లో అయితే మనం పెట్టుకుంటున్నాం. మనం ఈ సైజ్ అయితే క్వాంటిటీ తీసుకుంటున్నామండి. వీటిని ఇలా ప్రెస్ చేస్తూ ఉండలుగా చుట్టుకుంటే మనకు 100 లడ్డూలు తయారవుతాయండి. అని చక్కగా చేస్తూ లడ్డూలాగా తయారు చేసుకోవాలి. చూపించిన విధంగా చేసుకుంటూ ఉంటే లడ్డూలు ఈ విధంగా తయారైపోతాయండి మనం ఫాస్ట్గా. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి వీటిని ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలపండి. అలాగే మీకు ఈ నువ్వుల ఉండలు మీరేమనుకుంటున్నారో కామెంట్లో టైప్ చేసి తెలపాలని కోరుకుంటున్నానండి. చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే మన హెల్త్ కూడా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. లేడీస్కి ఏ ప్రాబ్లం అయితే హెల్త్ ఇష్యూస్ అయితే ఉండవండి. వీటి తినడం వల్ల అన్ని హెల్త్ మంచి బెనిఫిట్సే. వీటిలో న్యాచురల్గా నువ్వులు, ఫ్లాక్స్ సీడ్స్, జాగ్రీ, అలాగే కాజు ఇవి వాడాం కదండి. ఇవి మన హెల్త్ బెనిఫిట్స్కి చాలా ఉపయోగం అండి. ఈ విధంగా అయితే లడ్డూలు చుట్టుకోవాలి, లడ్డూలు కట్టుకోవాలండి. దీనికి ఏమి అవసరం లేదండి. బెల్లము అలాగే వాటితో మిక్సీతో పెట్టింటాం కదండి, ఆ వేడికే లడ్డూలాగా తయారవుతాయి. ఇందులోకి ఏమి మిక్స్ చేసే అవసరం అయితే లేదండి. వాటర్ కానీ ఇంకేది పాలు కానీ ఓన్లీ టీ వేసి మిక్స్ చేసి లడ్డూలాగా చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం నువ్వుల లడ్డూలు ఎంత అందంగా అయితే తయారైనాయో చూడండి. నేను చక్కగా ఇలా లడ్డూలాగా తయారు చేసుకొని తినడం వల్ల మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే ఇవి చాలా హెల్తీగా కూడా. ఖచ్చితంగా ట్రై చేసి కామెంట్లో తెలపండి.